ఈరోజు కాలువలు లేకుండా, చెరువులు లేకుండా, కుంటలు లేకుండా మొత్తం ఏమైపోయిందంటే మట్టితో మొత్తం కప్పేసుకున్నట్టు తయారు చేసిండ్రు. ఎవరు? ఇంకేమో మీకు అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు ఎప్పుడైతే సోనియా గాంధీ 2014లో స్టేట్ బైఫర్కేట్ కాగానే ఈ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ ఉండే, తెలంగాణ రాష్ట్ర సమితి ఉండే, ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి తయారు చేసినాక చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వాళ్ళకు పరిపాలన రాగానే జనాలకు మరి ఇది అంత తెలివి లేదనుకుంటున్నారా అనుకున్నారా? తండ్రి, కొడుకు, అల్లుడు, బిడ్డ మొత్తం బ్రహ్మాండంగా చెలరేగిపోయినరు. చెలరేగి వాళ్ళ హంచలంచలుగా ఎదిగిపోయి వాళ్ళ ఆస్తులు సంపాదించుకున్నారు తప్ప ఒక రోజన్నా అసలు ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్లు అంటే ఎక్కడున్నాయి? తర్వాత ఈ ల్యాండ్లను ఎవరు కబ్జా చేస్తున్నారు? అసలు ల్యాండ్ల మీద ఏమైనా నిఘా లేదా? అసలు ఎంఆర్ఓలు లేరా? తహసీల్దారులు లేరా? పోనీ ఆర్డీఓలు లేరా? జేసీలు లేరా? కలెక్టర్లు లేరా? ఈ ఒంటరి పోరాటంతో 10 సంవత్సరాలు మొత్తం ఈరోజు కబ్జా చేసి హైదరాబాద్కు వర్షం వస్తే అల్లకల్లోలమై మొత్తము ప్రతి అపార్ట్మెంట్ కింద నీళ్లు, ప్రతి రోడ్ల నీళ్లు. ట్రాఫిక్ పోలీసులు పోయి అక్కడ డ్రైనేజ్ ఓపెన్ చేయాలి, ఆ కుండీలు లేపాలి, జిహెచ్ఎంసీ సరిగ్గా పనిచేయరు. ఈ 10 సంవత్సరాలు చేసిన అరాచకాలతోటి ఈరోజు హైదరాబాద్కు ఈ మొత్తం కొలాప్స్ చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీతోని. ఒక్కరోజన వాళ్ళ ఆలోచన చేసింది లేదు. ఏ విలేజ్కి వెళ్ళింది లేదు, ఏ వార్డు మెంబర్ని కలిసింది లేదు, ఏ సర్పంచ్ని కలిసింది లేదు, ఎక్కడ ఏ కార్పొరేటర్ని కలిసింది లేదు. తర్వాత ఎవరిని అడిగి తెలుసుకునే విధానము లేదు. మొత్తం ఎర్ర వీగిండ్రు. మొత్తం సినిమా హీరో స్టైల్లా తెలంగాణ రాష్ట్రం అంతా ఒక స్క్రిప్ట్ రాసినట్టే వీళ్ళందరూ కలిసి ఒక హీరోయిన్ లేకనే ఫీలింగు. ఈరోజు హైదరాబాద్కు వచ్చిన ఈ ప్రాణగండం ఈరోజు చిన్న పిల్లలను కొట్టుకుపోతున్నారు. నాలలు మొత్తం పాడు చేసిండ్రు, డ్రైనేజీలు నిండుతున్నాయి. 1 అవర్ వర్షమే వస్తే నాన్ స్టాప్గా ఎంత ఒక భూకంపం వచ్చినట్టే అంత అల్లకల్లులో మొత్తం అపార్ట్మెంట్లలో నీళ్లు మొత్తం రావడం జరుగుతుంది. అంటే దేవుడు కళ్ళు తెరిస్తే ఎవరు ఏం చేయగలుగుతాం? ఏం చేయలేము. కాబట్టి అది మనం కాపాడుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ చెరువుల్లో మొత్తానికి కరెక్ట్గా ఈ 2020 జోన్ల వారీగా ఆక్రమణలు మొత్తం ఎంత విపరీతంగా అంటే అంత విపరీతంగా జరిగింది. విస్తీర్ణం ప్రకారం ఆక్రమించిన ప్రాంతం, ఎకరాల్లో ఆక్రమణలు సంఖ్యలు మొత్తం ఈ ఎఫ్టీఎల్ మొత్తము ఎక్కడెక్కడ కబ్జా చేసిరో మొత్తం తెలుస్తుంది. ఇక్కడ ఇస్తున్నారు మొత్తం. ఎల్బీనగర్ జోను వాస్తవ విస్తీర్ణం 854.96, ఆక్రమించింది 115.28, ఆక్రమణలు 1369, చార్మినార్ 906.17, ఆక్రమించింది 93.86, ఆక్రమణలు 788, ఖైరతాబాద్ 1614.32, 72.3 ఆక్రమించింది, ఆక్రమణలు చేసింది 618, కుకట్పల్లి 1593.41, 195.42 ఆక్రమించింది, ఆక్రమణలు మొత్తం 39.77, సికింద్రాబాద్ 286.85, ఆక్రమించింది 129.38, ఆక్రమణలు మొత్తం 1123, షేర్లింగంపల్లి 1607.25, ఆక్రమించింది 90.28, ఆక్రమణలు 735, జిహెచ్ఎంసి వెల్పల 276.94, 22.14 ఆక్రమించింది, ఆక్రమణలు మొత్తం 212. అంటే ఈ ఎఫ్టీఎల్లో మొత్తం వీళ్ళు ఆక్రమించింది ఈ ఆక్రమణంగా మొత్తము క్లారిటీగా టోటల్గా వాస్తవ విస్తీర్ణం 7139.9. ఇక ఆక్రమించింది 718.66. ఇక ఆక్రమణలు మొత్తము 8822.